హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. నేను విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేసానండి. వైజాగ్ వచ్చేటప్పుడు నేను విజయవాడ నుంచి కొన్ని స్వీట్స్ వెజిటేబుల్స్ తెచ్చాను. అవేంటో మీరు చూసేయండి. మా విజయవాడ స్వీట్స్ వైజాగ్ స్వీట్స్ కన్నా చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. అందుకే కాజు బర్ఫీ మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టమని కాజు బర్ఫీ ఒక 1 కేజీ తీసుకున్నాను. సన్న బూందీ లడ్డు కూడా మా చెర్రీకి ఇష్టం చాలా, అవి తీసుకున్నాను. ఇవి గులాబీ పూలు అండి. మా ఊర్లో గులాబీ పూలు అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఏమో గోరుమిట్టీలు. ఇవి పెసర మురుగులండి. ఉలవచారు కూడా తీసుకున్నాను. బెల్లం సున్నుండలు కూడా తీసుకున్నానండి. బెల్లం సున్నుండలు చాలా బాగుంటాయి. ఈ సున్నుండలో ఇంకా మరింత నెయ్యి కలిపి ఒకసారి మళ్ళీ ఉండలు చుడతానండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ రవ్వ అండి, సన్న ఇడ్లీ రవ్వ మాకు విజయవాడలో చాలా మాకు అలవాటండి. అందువలన సన్న ఇడ్లీ రవ్వ తీసుకొచ్చుకున్నాను. ఇది కారం అండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన ముందే పట్టించి కారం అమ్ముతున్నారండి. 1/2 కేజీ 200, అట్లాగా కేజీ పావు తీసుకున్నానండి 500కి. వంకాయలండి, మా విజయవాడ వంకాయలు చాలా బాగుంటాయండి. దోసకాయలు వైజాగ్లో దొరుకుతాయి కానీ పుల్లగా ఉండవండి. మా వంకాయలు నూనెలో వేయంగానే మగ్గిపోతాయి. ఇక్కడ వైజాగ్లో వంకాయలు అంటే మా ఫీలింగ్, వైజాగ్లో వంకాయలు అంత నూనెలో వేయంగానే మగ్గవండి. ఇంట్లో విజయవాడ ఇంట్లో ఉన్న ములక్కాడ ముక్కలు కొన్ని వెజిటేబుల్స్, కరివేపాకు మా తోడుకోళ్ళు ఇష్టంది, అది కూడా తెచ్చేసుకున్నాను. కరివేపాకు కూడా ఇవ్వండి. ఇవన్నీ నేను విజయవాడ నుంచి తెచ్చుకున్నానండి. విజయవాడ ఇంట్లోనే ఓరియో బిస్కెట్లు కూడా ఉన్నాయండి. ఆ బిస్కెట్లు ఇంకెవరు తింటారు కదా విజయవాడ ఇంట్లో అని చెప్పేసి ఇక్కడ పిల్లలు తింటారు కదా తీసుకొచ్చేసాను. ఇవన్నీ నేను విజయవాడ నుంచి తెచ్చుకున్నానండి. ఇంకా ఇగోండి వంకాయలు, గులాబీ పూలు అవన్నీ తెచ్చుకున్నాను. మీరు కూడా మీ సొంత ఊరు నుంచి ఏమైనా తెచ్చుకుంటారా కామెంట్ చేయండి. నేనైతే ఇలా వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటానండి. వైజాగ్ నుంచి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళిపోతాను ఒక్క హ్యాండ్ బ్యాగ్తో. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు మటుకి బోళం తెచ్చుకుంటానండి. ఇంకా బోళం తెచ్చుకుంటానండి. ఈసారి చాలా తక్కువ తెచ్చుకున్నాను. ఇంకా అంటే ఎందుకు బాగా వర్షం పడుతుంది, ఇంకా షాపింగ్ ఏమీ చేయలేకపోయానండి. లేకపోతే విజయవాడ నుంచే చీరలు కొనుక్కొచ్చుకుంటాను, బట్టలు అన్నీ కూడా కొనుక్కొచ్చుకుంటామండి. మా విజయవాడలో బట్టలు కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది, శారీ కలెక్షన్. మీలో ఎంతమంది విజయవాడ నేటివ్ ప్లేసో కామెంట్ చేయండి. మేము ఉండడం వైజాగ్లో కానీ మా నేటివ్ ప్లేస్ విజయవాడ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.